సో ఇక్కడ మిస్ అయిన నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. 676 784 ఈ నెంబర్స్ మీకు ఏమైనా చూసినట్టు అనిపిస్తుందా? ఇది 26 స్క్వేర్, ఇది 28 స్క్వేర్. ఈ 676 అనేది 26 స్క్వేర్. సో ఇక్కడ చాలా పెద్ద నెంబర్ ఉంది కదా, నేను అందుకని క్యూబ్ చేసి ట్రై చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు నేను 26 క్యూబ్ని ట్రై చేస్తున్నా, అంటే స్క్వేర్ క్యూబ్ ఏమన్నా ఇచ్చారేమో అని. ఓకే, ఎందుకంటే ఇక్కడ లాస్ట్ డిజిట్ 6 ఉంది, లాస్ట్ డిజిట్ 6 ఉంది. ఓకే, క్యూబ్లో లాస్ట్ డిజిట్ 6 ఉంటే క్యూబ్ రూట్లో కూడా 6 వస్తుంది కాబట్టి ట్రై చేస్తున్నా. లేదంటే ఇలా కూడా చూడొచ్చు, జస్ట్ అసలు ఇది 26 క్యూబ్ కాదా అని. సో ఇక్కడ క్యూబ్ రూట్ 26 వస్తే సరిపోతుంది కదా, దాన్ని బట్టి అయినా మనం ట్రైల్ వేయొచ్చు. సో 6కు 6 వస్తుంది, 3 డిజిట్స్ పోతుంది. 17 ముందున్న అంటే 17 కంటే తక్కువ, 17 అంటే 17 కంటే తక్కువ ఉండాలి. దగ్గరగా ఉన్న పర్ఫెక్ట్ క్యూబ్ ఏమిటిది? 8 మాత్రమే. ఇంకా 8 తర్వాత పర్ఫెక్ట్ క్యూబ్ ఏంటి? 27 కదా. సో 8 క్యూబ్ రూట్ ఏంటి? 2. సో 26 కదా. అలా అయినా చూసేసి ఓహో ఇది 26 స్క్వేర్, ఇది వచ్చేసి 26 క్యూబ్. అర్థమైందా నేను ఎలా దాన్ని 26 క్యూబ్ అని తీసుకున్నాను? దీన్ని క్యూబ్ రూట్ చూశాను. క్యూబ్ రూట్ చూడటం చాలా ఈజీ కదా. లాస్ట్ డిజిట్ 6 ఉంటే 6 వస్తుంది క్యూబ్ రూట్లో. మీకు ఈ షార్ట్ కట్స్ అవన్నీ కావాలంటే డే 2 వీడియో చూడండి. ఓకే, సో 3 డిజిట్స్ పోతాయి క్యూబ్ కనుక్కున్నామంటే. స్క్వేర్ రూట్ కనుక్కుంటే 2 డిజిట్స్ పోతాయి, క్యూబ్ రూట్ కనుక్కుంటే 3 డిజిట్స్ పోతాయి. ఇంకా మిగతాది 17 కంటే తక్కువగా దగ్గరగా ఉన్న పర్ఫెక్ట్ క్యూబ్ 8 యొక్క క్యూబ్ రూట్ 2. సో 26 ఈజ్ ద 17576 క్యూబ్ రూట్. అంటే 26 స్క్వేర్ ఇస్ టు 26 క్యూబ్ ఇచ్చారు. సో ఇక్కడ ఏంటి? 784. ఇక్కడ మనకు తెలియదు. ఇది 28 స్క్వేర్ అంటే ఇక్కడ ఏముంటుంది? 28 క్యూబ్. ఇక్కడ 28 క్యూబ్, మీరు 28 క్యూబ్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే దేనికి క్యూబ్ రూట్ 28 చూడొచ్చు. ఓకేనా? సో 8 ఉంటే క్యూబ్ రూట్లో 8 ఉంటే క్యూబ్లో 2 వస్తుంది. లాస్ట్లో 2 ఉంది, ఇది ఒక్కటే. ఇంకా పెట్టేయచ్చు. అసలు చూసారు ఎంత ఈజీగా పెట్టేశాను. మేడం మేము ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? ఇక్కడ 2 ఉంటే 8, 3 డిజిట్స్ పోయాయి. 21కి దగ్గరగా తక్కువగా ఉన్న పర్ఫెక్ట్ క్యూబ్ 8. ఇంక లేదు కదా, 8 తర్వాత 27 కదా, అది ఎక్కువ కదా, తక్కువగా ఉండాలి కదా. 8కి క్యూబ్ రూట్ ఏంటి? 2. మేడం మాకు ఇలా కాదు. సరే మీరు క్యూబ్ రూట్ చూసుకున్నారు, క్యూబ్ చేసి చూపించండి, అప్పుడు మేము నమ్ముతామంటారు అనుకో. సో ఇప్పుడు నేను 28 క్యూబ్కి షార్ట్ కట్స్ తెలుసు కదా మనకి. సో ఏం చేయాలి? 4 డిజిట్స్ పెట్టుకోవాలి. 8 క్యూబ్ 512, లాస్ట్ డిజిట్ని క్యూబ్ చేస్తాం. ఫస్ట్ డిజిట్ 2 క్యూబ్ 8. సో ఇక్కడ ఏమొస్తుందంటే 8 స్క్వేర్ ఇంటూ 2, 16 ఇంటూ 2 32. ఇక్కడ ఏమొస్తుందంటే 2 స్క్వేర్ ఇంటూ 8, 4 ఇంటూ 8 30. సారీ 64 ఇంటూ 2 128. ఇక్కడ 4 ఇంటూ 8 32. చిన్న క్యాలిక్యులేషన్ కూడా మిస్టేక్ చేయొద్దు. ఇప్పుడు దీన్ని డబుల్ చేస్తున్నాను 64, దీన్ని డబుల్ చేయాలి 256. యాజ్ టీజ్గా యాడ్ చేయటమే. ఇక్కడ 2, ఈ 51 అనేది ఇక్కడ క్యారీయింగ్ అవుతుంది. ఓకేనా? 128 256 యాజ్ టీజ్గా యాడింగ్ అయినా చేయండి. ఓకేనా? సో పక్కనైనా యాడ్ చేసుకోండి. నేను పక్కన యాడ్ చేస్తున్నాను, మళ్ళీ అక్కడంతా కన్ఫ్యూజ్ అయిపోతాను అని. సో 18 15 10 13, ఇది వచ్చేసి 4 35. ఇక్కడ ఓన్లీ ఒక డిజిట్ వేయాలి, ఇక్కడ వచ్చేసి 43 వేయాలి. 32 64 66 96 96 99 139. ఓకే, 13 8 21 21952 వచ్చేసిందా లేదా? ఓకే, అసలు ఇవేమీ చేయకుండానే చెప్పానా లేదా చూడండి. ఎందుకని? నాకు క్యూబ్ రూట్ షార్ట్ కట్ తెలుసు. ఓకే, నాకు ఇక్కడ 26 స్క్వేర్ అని తెలిసింది. నేను ఇది 26 క్యూబా కాదా అనేది నేను దాన్ని క్యూబ్ రూట్ కనుక్కున్నా, 26 వచ్చింది. అర్థమైంది. అంటే ఇక్కడ కూడా 28 స్క్వేర్ 28 క్యూబ్ 28 క్యూబ్. ఇక్కడ నాకు 28 క్యూబ్ని ఫైండ్ అవుట్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. నేనేం చేశానంటే వీటిల్లో దేనికి క్యూబ్ రూట్ 28 ఉంటుంది? ఇది క్యూబ్ అంటే దాని క్యూబ్ రూట్ 28 అవ్వాలి కదా. సో లాస్ట్లో 2, ఇక్కడ మనకి 28 క్యూబ్ రూట్ అంటే క్యూబ్లో లాస్ట్ డిజిట్ 2 ఉండాలి. ఇక్కడ క్యూబ్లో షార్ట్ కట్ ఏంటంటే క్యూబ్ రూట్లో 2 ఉంటే క్యూబ్లో 8 వస్తుంది, క్యూబ్ రూట్లో 3 ఉంటే క్యూబ్లో 7 వస్తుంది. ఇంకా మిగతావన్నీ యాజ్ ఇట్ ఈజ్. 1 ఉంటే 1, 5 ఉంటే 5, 4 ఉంటే 4, 6 ఉంటే 6, 9 ఉంటే 9. ఓకే, అలా ఓన్లీ 2 అండ్ 3కి 2 ఉంటే 8, 8 ఉంటే 2,
7 ఉంటే 3, 3 ఉంటే 7, మిగతావన్నీ యాజ్ ఇట్ ఈస్. సో అలాంటి షార్ట్ కట్స్ అన్ని నేర్చుకోండి డే 2లో, ఇలాంటి వాటిలో ఉపయోగపడతాయి. ఓకే.